హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీలో కూటమిలో భాగంగా 6 గ్యారంటీలకు సంబంధించి అంటే సూపర్ 6 పేరుతో విడుదల చేసిన 6 గ్యారంటీల కోసం లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలామంది ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని. అయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మహిళకు సంబంధించి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఎలా ఉన్నాయి, ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ముఖ్యంగా ఎప్పటి నుంచి ఇస్తారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ప్రజా పోరాట యాత్రలో భాగంగా టీడీపీ ప్రభుత్వం ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పేరుతో ఈ పథకం ప్రారంభించారు. ప్రతి నెల ఒక్కొక్క మహిళకి 1500 రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోనుంది. అయితే మనం కనుక గమనించినట్లయితే ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి సంబంధించి డెవలప్మెంట్ కోసం ఈ 1500 రూపాయలైతే ఇస్తామని చెప్పారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి సంబంధించి ఒక్కొక్కరికి 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. అంటే ఇంట్లో ఒకరు ఉంటే 1500 రూపాయలు, ఇద్దరు ఉంటే 3000 రూపాయలు, ఇలా ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే వారికి ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ పథకం వచ్చేసి 19 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకు ఈ పథకం అయితే వర్తిస్తుంది. అయితే ప్రతి ఒక్క మహిళ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేటు, బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలి. అయితే బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకొని ఉండాలి. అప్పుడే నేరుగా మీ ఖాతాల్లో అయితే డబ్బులు జమ చేస్తారు. అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి ఫోన్ నంబర్ కూడా లింక్ చేసుకొని ఉండాలి. అప్పుడే మీకు అన్ని వివరాలు తెలుసుకునే దానికి వీలుంటుంది. సో రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యేలోపు మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకోండి. సో మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకు కొన్ని పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇంకా అమలు చేయాల్సిన పథకాలలో భాగంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడా ఒకటి. మనకు త్వరలోనే ఆన్లైన్ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది, లేదా సచివాలయాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటారు. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.